ఈరోజు ఎన్ఎల్ఎం స్కీము అమలుపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన అన్న పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్న, అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పరిపుష్టం చేసే విధంగా వచ్చినటువంటి పెద్దలు చలకాని వెంకట యాదవ్ అన్న, అదేవిధంగా రవీంద్రనాథ్ యాదవ్ అన్న, అట్లాగే జీకేఎస్ఎస్ రవణ వేదిక మీకు రావాలి. ఆల్ ఇండియా యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, అట్లాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున క్షణార్థులు. చాలా విషయాలు శ్రీహరి అన్న చెప్పిండు. ఎన్ఎల్ఎం స్కీము, దాని అమలు, ఎవరం మాట్లాడినా అవే అంశాలు అవే ఉంటాయి. తీసుకున్న కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకున్నారు, సంతోషం. ప్రధానమంత్రి వచ్చే ముందు తీసుకోవడం మరింత బలం చేకూరడానికి ఒక అవకాశం ఉంది. అయితే ఇది కింది దాకా ప్రచారంలోకి వెళ్తే ఇంకింత ఉపయోగం జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్ఎల్ఎం పెట్టిన పర్పస్, గవర్నమెంటు చెప్పింది ఆచరణలో జరిగిన దాన్ని ఒక్కసారి మనం రివ్యూ కనుక చేసుకుంటే, దేశంలో పశు సంపద పెంచాలనే ఒక లక్ష్యం కోసం ఎన్ఎల్ఎం అనే స్కీమ్ను పెట్టిండ్రు. గతంలో ఎన్సిడిసి కింద 20% సబ్సిడీ తోటి స్కీము ఉండేది. తెలంగాణలో కూడా ఒక 3 జిల్లాలలో ఎంపిక చేసి ఆ స్కీమ్ను అమలు చేసిండ్రు. ఆస్తులు తనఖా పెట్టి ఇచ్చినటువంటి రుణాలు. దాన్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు ఎత్తేసి మొత్తం దేశవ్యాప్తంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి అన్ని రకాల స్కీమ్లను పక్కకు పెట్టేసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది ముందుకు తీసుకొచ్చిళ్ళు 2014లో. అంటే దీంతో ఒక గొర్రెలు మేకలే కాదు, మొదట్లో ఆవులు, పందులు, అన్ని రకాల సంపద పెరగాలనేది కోళ్ళ ఫామ్సు, కోళ్ళల్లో కూడా హేచరీ, పిల్లల్ని ఉత్పత్తి చేసే హేచరీసు, ఇట్లా రకరకాల అంశాలు పెట్టి ఈ స్కీమ్ను పెట్టడం జరిగింది. అయితే అంతవరకు బాగుంది, ప్రారంభించడం బాగుంది. కానీ ప్రాక్టికల్ కాడికి వచ్చేసరికి, ఎవరు లబ్ధి పొందుతారనే కాడికి వచ్చేసరికి, ఇది ఇందాక శ్రీహరి అన్న చెప్పినట్టు వృత్తికి సంబంధం లేని వాళ్ళు లబ్ధి చెందిండ్లు. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సబ్సిడీ 100% సబ్సిడీ తీసుకున్నది మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి ఒక ముస్లిం క్యాండిడేట్ తీసుకున్నాడు. ఈయన గొర్రెలు కాస్తాయన కాదు, గొర్రెల ఫామ్ పెట్టి ఆ ఫామ్లో బ్రీడింగ్స్ చిన్నపిల్లల్ని తయారు చేసి మళ్ళీ గొర్రెల ఫామ్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి సప్లై చేసే పని ఆయన చేసేది. ఆయన గొర్రెల సంపద పెరిగే విధంగా కొత్త ఫామ్స్ పెట్టి ప్రయత్నం చేస్తే ఆయన కాదు. ఆయనకు మొదటి సబ్సిడీ మొత్తం దేశంలోనే కంప్లీట్ 100% సబ్సిడీ పోయింది మొట్టమొదటి ఆయనకే. మొత్తం దేశవ్యాప్తంగా నాకు తెలిసి కొంత, నేను అంటే ఈ మధ్య కాలంలో లేటెస్ట్ లెక్కలు తీసుకోలే కానీ 1600 మంది అప్లై చేసి దాంట్లో దరఖాస్తు చేసుకొని ప్రయత్నం చేస్తే ఒక్క తెలంగాణ నుంచెలే హయ్యెస్ట్ 50%కి ఎక్కువ 60% తెలంగాణ నుంచెలే అప్లికేషన్స్ ఉన్నాయి. దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అప్పటికే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీ తోటి అమలు చేస్తుంది, 75% సబ్సిడీ తోటి అమలు చేస్తుంది.
అందులో భాగంగా సొసైటీలు మెంబర్సు గొర్రెల పంపిణీ గొర్రెల మీద ఒక ఆసక్తి ప్రజలలో కలిగింది. ఆ టైంలో 2014లో ఈ స్కీమ్ పెట్టి దీన్ని ప్రచారంలోకి తీసుకురావడం, ఈ రీత్యా ఇతర సామాజిక వర్గాలు కూడా గొర్రెల పంపిణీలో గొర్రెల పెంపకంలో బాగా లాభాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా గొర్రెల ఫార్మ్స్ పెడతామని అడ్వాన్స్ అయ్యి ఈ రాష్ట్రంలో అంతమంది దరఖాస్తు పెడితే ఇప్పుడు 800 మందికి ఏదో శాంక్షన్ అయినట్టు అధికారులు చెప్పిండ్రు. లెక్కలు ఒకటి రెండు అటు ఇటు ఏదైనా ఉంటే కరెక్షన్ చేసుకుందాం. ఈ 800 మందిలో 800, 900, 700 ఏదైనా ఇంతమందిలో సాంప్రదాయకంగా ఈ వృత్తి చేపట్టినటువంటి వాళ్ళు 100 మంది కూడా లేరు. అంటే సాంప్రదాయకంగా వృత్తి మళ్ళా గొల్లలు కుర్మోళ్ళు అనేది కమ్యూనిటీ అనేది పక్కకు పెడదాం, ఈ కులం అనేది పక్కకు పెడదాం. ఎందుకంటే ఇప్పుడు నేను గొర్రెలు కాస్తలేను, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కాయలే. మా ఎప్పుడు ఆయన నడి వయసుకు వచ్చిన తర్వాత బంద్ చేసిండు, నేను పుట్టిన తర్వాత బంద్ చేసిండు. ఇప్పుడు ఏం గొర్రెలు కాస్తలేను. ఇప్పుడు నాకు అనుభవం లేదు వాస్తవంగా, గొర్రెలు కాయడంలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అట్లా గొర్రెలు కాయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కనుక చూస్తే ఏళ్ళ మీద లెక్క పెట్టే పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు సిఆర్ అన్న అప్లై చేసుకున్నాడు, సిఆర్ అన్న గొర్రెలు కాయాడు. ఇట్లా అప్లై చేసుకున్న యాదవ్ కమ్యూనిటీ వాళ్ళని లెక్క తీస్తలేను నేను. ఇంకా ఒరిజినల్ షెపర్డ్స్ వాళ్ళు లెక్క తీస్తే ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు లేరు. ఎందుకు ఇది చెప్తానంటే 10 గొర్రెలు ఉన్న ఆయనకి ఇంకో 10 అయితే ఈజీగా కాసుకుంటాడు, అవకాశం ఉంటుంది. కానీ ఏం గొర్రెలు లేని నన్ను హైదరాబాద్లో ఉన్నాయని నేను గొర్రెల ఫామ్ పెట్టమంటే ఆడ 2 మధ్యప్రదేశ్ అన్నో యూపీ అన్నో బీహార్ అన్నో తీసుకొచ్చి మళ్ళీ ఆడ ఫామ్ పెట్టి నేను వారానికి ఒకసారి హాలిడే విజిటింగ్ లాగానే పోయేస్తాను. అప్పుడు గొర్రెల పెంపకం ఇప్పటికీ గొల్లకుర్మల చేతిలో ఉండడానికి కారణం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే సాంప్రదాయంగా మనది వృత్తి కాబట్టి మన చేతులలో ఉన్నది అనుకుంటాను. మిగతా వాడు ఎవడు చేయలేడు ఆ పని, మన వాళ్ళు చేయగలుగుతారు. ఇంట్లో పుట్టిన పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంతే జాగ్రత్తగా గొర్రెల కాపర్లు గొర్రె పిల్లల్ని చూసుకుంటారు కాబట్టి, అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టి ఈ వృత్తి ఇంకా ఈ 2 సామాజిక వర్గాల చేతిలోనే ఉంది. ఒక 20 సంవత్సరాల క్రితమే మెట్రో అనే కంపెనీ వాడు ఇట్లాంటి గొర్రెల ఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రయోగం చేసిండు. అట్టర్ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయిండు. అట్లా చాలామంది చాలా రకాల ప్రయోగాలు నడుస్తున్నాయి. రామ్ బుల్లెట్ అనే జాతిని తీసుకొచ్చి రఘువీరారెడ్డి అప్పుడే తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేసిండు. ఇవన్నీ అంటే ఎక్కడైనా గొర్రెల పెంపకం అనేది ఆయా వాతావరణ పరిస్థితులు, వాటికి తట్టుకునే అవకాశాలు, ఉన్నటువంటి మేత వనరులు ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పెంచాల్సినవి. తెలంగాణ మొత్తం దేశంలోనే సమశీతోష్ణ స్థితి కలిగినటువంటి ప్రాంతం కాబట్టి అన్ని రకాల గొర్రెల జాతులు ఇక్కడ బతుకుతున్నాయి ఇప్పటికీ. రాంబుల్లెట్ కూడా బతుకుతుంది. కానీ పెంచడంలో తేడా ఉంటుంది. ఒకటి ఇది మనం గొర్రెల కాపర్లే ఇక్కడున్న దక్కన్ జాతి పోవడానికి, ఇప్పుడు దక్కన్ జాతి దాదాపు ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత పార్టు, లేదు నిజామాబాదు జిల్లాలో కొంత పార్టు అక్కడక్కడ కనబడతాయి, మిగతా అంతా పోయింది. దక్కన్ బ్రీడు ఎందుకంటే హైయెస్ట్ లైవ్ వెయిట్ నువ్వు ఎంత పెద్ద గొర్రెపోదు కానీ ఎంత మంచిది కానీ 15 కేజీల కంటే ఎక్కువ రాదు. అంటే దానికి ఉన్న బ్రీడ్ లక్షణం అది. రెండోది ప్రతి 2 సార్ల ఉన్ని కత్తిరించాలి. దాంతో ఈ గొర్రెల కాపర్లు కూడా వేరే బ్రీడ్ వైపు డైవర్ట్ అయింది. ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఇప్పుడు కొంత అడ్వాన్స్ అయ్యి మంచి బ్రీడ్ను ప్రవేశపెట్టడం ఇట్లాంటివి ప్రయత్నం చేస్తారు. ఇట్లా చేసే వాళ్లకు గొర్రెల ఫార్మ్స్ పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవసరం కూడా, ఒకప్పటిలాగా మేత భూములు లేవు, మేత తగ్గిపోయింది, మేత భూములు లేవు, తిరగడానికి 100 గొర్రెలు ఉన్నోనికే కష్టంగా ఉన్నది.
కేసీఆర్ ఇచ్చిన స్కీమ్ గొర్రెలు ఫెయిల్ కావడానికి కారణాలలో అదొకటి, మేత వనరులు లేకపోవడం కూడా ఒకటి. మిగతా పాఠశాలన్నీ పక్కకు పెడితే, ఎందుకంటే ఒక ఊర్లే 200 మంది 300 మంది ఉంటే అందరికి గొర్రెలు ఎత్తే ఎడమేపాలే. కాబట్టి ఫార్మింగ్లోకి గొర్రెల ఫామ్స్లోకి వెళ్ళడం అనేది కంపల్సరీ ఇంకా రానున్న రోజులల్లో. అందులో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నీటి సౌకర్యం పెరిగింది వ్యవసాయానికి. నీటి సౌకర్యం పెరిగిన తర్వాత వ్యవసాయం చిన్న కమతాలు ఏర్పడ్డది, కుటుంబ విభజన కావడం, చిన్న కమతాలు ఏర్పడడం, ఇవన్నిటి కారణాల రీత్యా ఇవాళ ల్యాండ్ కల్టివేషన్లోకి ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో వందలాది ఎకరాల భూములు, భూస్వాముల భూములు, బంజర్ భూములు ఇట్లాంటివి ఉన్నట్టు అవన్నీ పోయినాయి. ఇప్పుడు లేవు. అసలు అడవిలోకి పోవడానికే వాడు చుట్టూ ట్రెంచింగ్ కొట్టి కొన్ని చోట్లనైతే పెద్ద పెద్ద గడి గోడలు లాగా కడతాను, కందకాలే కాదు గడి గోడలాగా కడతాను. ఇప్పుడు ఫారెస్ట్లకు గొర్రెల కాపర్లను ఫారెస్ట్లకు పోనిత్తలేరు. ఇది పెద్ద సమస్య, రేపు భవిష్యత్తులో ఒక పెద్ద టాస్క్ కూడా. ఇది ఉన్నటువంటి వాళ్ళు కూడా వృత్తి నుంచి దూరం కావడానికి ఇది ఒక కారణం అవుతుంది. కాబట్టి ఫామ్లోకి సెమీ ఇంటెన్సివ్ లేదా ఇంటెన్సివ్లోకి ఖచ్చితంగా వెళ్ళాలి ఈ వృత్తి. సేమ్ టైము మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు అడవి చుట్టూ పోయిన్లు, గొర్రెలు కాసిన్లు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పటి జనరేషను కొద్దిగా గొప్ప చదువుకుంటాను, వాడు 10th ఇంటరో డిగ్రీయో, ఇంకొంతమంది హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు, వానికి కూడా ఉపాధి లేదు, ఆల్టర్నేటివ్ ఇంకో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. తప్పని పరిస్థితులలో గొర్రెలను కాసుకుందాం అనుకుంటారు. ఒక బచ్చన్నపేట మండల కేంద్రంలో నేను చూస్తే 18 మంది డిగ్రీ చేసిన స్టూడెంట్స్ గొర్రెలు కాస్తాండ్రు జనగామ జిల్లాలో. వీళ్ళందరూ టీషర్ట్స్ జీన్ ప్యాంట్స్ తీసుకొని ఒకరోజు నైట్ మీటింగ్ పెట్టినాం మేము. అక్కడ పోతే పెద్ద ప్రదర్శన తీసినాం, డోళ్ళు అంతా అయిపోయిన తర్వాత భోజనం తింటా అంటే, అరే మీరేం చదువుతారు రాబాయ్ అని అడిగితే, అన్న నేను ఇంజనీరింగ్ చదివినా, నేను డిగ్రీ చేసిన, నేను బంద్ చేసిన అని. అందరూ బంద్ చేసినాం అంటారు. బంద్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే అందరం గొర్రెలు కాస్తాను అన్నట్ట. అరే నిజం చెప్తానులా అబద్ధం చెప్తానులా నాకు కూడా ఒక డౌట్. మళ్ళీ అడిగిన వాళ్ళ పేరెంట్స్ని అడిగితే, నిజమే బిడ్డ వాళ్ళందరూ గొర్రెలే కాస్తాలని. కారణం ఏంది? ఇందులో ఈ 18 మందిలో 12 మంది హైదరాబాద్కు వచ్చి వివిధ కంపెనీలలో పనిచేయడానికి వచ్చి ఇక్కడ పనిచేసి మళ్ళీ వచ్చింది రిటర్న్. నీ అమ్మ వాడిచ్చే 7-8 వేలకు 10 వేలకు గొడ్డి సాకిరి చేయాలి, నా గొర్రె పిల్లలు ఏదో నేనే కాసుకుంటానని వచ్చింది వాళ్ళు. ఇది అంటే తప్పని పరిస్థితి, కుటుంబం గడవడానికి గొర్రెలు పెంచేటువంటి వాళ్ళ స్థితి ఆ రకంగా ఉంది. బట్ అట్లాంటి వాళ్ళకి కొద్దిగా ఫామ్ అనేది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఎవరికి ఇచ్చిందంటే భూమి ఉండాలి, సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి, బ్యాంకోడు లోన్ ఇవ్వాలి. బ్యాంకోడు ఎవరికి ఇస్తాడు? 100 గొర్రెలు ఉన్నాయనుకో, 50 గొర్రెలు ఉన్నాయనుకో, పోయి సార్ నాకు బ్యాంక్ లోన్ కావాలంటే ఇతడా ఇచ్చే పరిస్థితి లేదు. వాడు బ్యాంకు రికవరీ కోసం నా సెక్యూరిటీ ఏం పెడతావు, నీకు ఇందాక శ్రీఆర్ అన్న చెప్పినప్పుడు పట్టణంలో ఎంత ల్యాండ్ ఉంది, ప్లాట్లు ఉన్నాయి, లేకపోతే ఊర్లో ఎంత ల్యాండ్ ఉన్నదని అడిగే పరిస్థితి. ఇది ఎవరు చూపెట్టిండు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళంతా, రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో దెబ్బతిన్నాక వాళ్ళందరూ ముందుకొచ్చి ఇలా గొర్రెల ఫామ్లు పెట్టిండు. రియల్ ఎస్టేట్ వెనకబట్టు పట్టిన తర్వాత వాళ్ళకున్న భూములు అమ్ముడు పోక ఆ భూములన్నింటినీ బ్యాంకులో తనఖాలు పెట్టి ఇలా గొర్రెల ఫామ్స్ పెట్టిండు. పెట్టిన గొర్రెల ఫామ్స్ పెట్టిన 2 సంవత్సరాలలో ఇప్పుడు 20% కూడా లేవు, 10%, 20% కూడా లేదు. ఇప్పుడు ఫీల్డ్ ఆల్రెడీ వెరిఫికేషన్ నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఫీల్డ్ వెరిఫికేషన్లో 20% కూడా ఫామ్స్ లేవు, తీసేసిండ్రు. వాటి సబ్సిడీ కొంతమందికి ఫస్ట్ సబ్సిడీ వచ్చింది, కొంతమందికి సెకండ్ సబ్సిడీ వచ్చింది, తీసేస్తున్నాడు. ఇది మనం కుయ్యో మొర్రా అని ఎంత మొత్తుకున్నా గవర్నమెంట్ ఈనే పరిస్థితి లేదు. అప్పుడు ఆనికిస్తే వాళ్ళు గొర్రెలు వాళ్ళ అని వృత్తి కాదు, వానికి సంబంధం లేదు, ఆనికిస్తే ఏం కాస్తాడు, ఏం చేస్తాడు? ఈ తేడాను గమనించకుండా ప్రభుత్వం ఇవాళ గొర్రెల ఫామ్స్ అని పెట్టి దీని ద్వారా గొర్రెల సంపద పెంచుతాం అంటే ఇది నష్టదాయకం. అంటే ఇది ఒక మనకే నష్టం కాదు, మొత్తం వ్యవస్థకు కూడా నష్టం. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లక్ష్యాన్ని అందుకోలేకపోతే ఆ డబ్బు, ఆ అప్పులు కట్టేది మనం కూడా ఉన్నాం. మన కేసీఆర్ పెట్టిన స్కీమ్లో కూడా అప్పు తెచ్చే కదా గొర్రెల పంపిణీ చేసింది. ఇప్పుడు దానికి వడ్డీలు కడతానం కదా, తెలంగాణ గవర్నమెంట్ కడుతుంది కదా. బట్ ఉపయోగంలో లేకుండా పోతే ఇన్ని రకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఈ ఎన్ఎల్ఎం స్కీముని పకడ్బందీగా అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా వివిధ తరగతులు ఉన్నాయి. ఇక్కడ గొల్లలు కురుమోళ్ళు ఎట్లయితే కాస్తాల్లో మహారాష్ట్రలో ధన్గర్ ఉన్నారు, కర్ణాటకలో కురుబా ఉన్నారు, రకరకాల కమ్యూనిటీలు తెగలు, కొన్ని ప్రాంతాలలో ఎస్టీలు గిరిజనులు మనకంటే ఎక్కువ గొర్రెలు కాస్తాన్లు. వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కువ మందికి గొర్రెల ఫామ్స్, చిన్న చిన్న ఫామ్స్, ఈ ₹1,00,00,000 పెట్టి 50 లక్షలు సబ్సిడీ ఇస్తా 50 లక్షలు బ్యాంకులోని ఇస్తా అనేది కాదు. 100 గొర్రెలు 50 గొర్రెలతోటి స్టార్ట్ చేయి. గొర్రెల ఫామ్స్ ఆ రకంగా ఇచ్చి ప్రోత్సహించితే గొర్రెల సంపద పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. గొర్రెల సంపద పెరిగినప్పుడు జాతీయ స్థూల సంపద పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రంలో పెరుగుతుంది, దేశంలో పెరుగుతుంది. అప్పుడు మాంసం అదనపు ఉత్పత్తి జరుగుతుంది. మాంసం అదనపు ఉత్పత్తి లేక ఇవాళ తెలంగాణలో ₹1000 కిలో మాంసం అయింది. ఇది మళ్ళీ వచ్చే దసరా నాటికి 1200 అవుతుంది. దేశంలో ఎక్కడ లేదు, హైయెస్ట్ తెలంగాణలో ఉన్నాయి మాంసం ధర. నార్త్కు పోతే 600-700 నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ₹1000 ఉన్నది, ఢిల్లీలో ₹700 ఉంది, రాజస్థాన్లో ₹700 ఉంది, కానీ ఇక్కడ ₹1000. ఎందుకు? హైయెస్ట్ కన్జంప్షన్ కూడా ఇక్కడే. ఇక్కడ సగటున ఇక్కడ 12 కేజీల మాంసం తినాల్సింది ఇక్కడ సగటున 8 కేజీలు తింటారు తెలంగాణలో. మొత్తం భారతదేశం చూస్తే 5 కిలోలు తింటారు. 12 కిలోలు తినాల్సింది మొత్తం దేశవ్యాప్తంగా. అంటే సగటు లెక్కన తిన్నోళ్ళు తిననోళ్ళు లెక్క లేదు. నేను ప్రతి వారం తింటానా, మధ్యలో ఫంక్షన్ హాల్లో తింటానా, ఎక్కువ తింటానా అనుకునే వాళ్ళ గురించి కాదు. వాళ్ళు అసలు తినని వాళ్ళు లెక్క తీస్తే చాలా తక్కువ. ఆస్ట్రేలియాలో 147 కేజీల మాంసం తింటారు సగటున ఒక మనిషి. వాళ్ళ జీవన ప్రమాణం మనకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటానంటే ఇది మాంసం తిన్న మనుషులేమో మంచం ఎక్కుతాళ్ళు, గడ్డి తిన్న మేకలేమో గుట్టలు ఎక్కుతానాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తాళ్ళు మాంసం మీద. దీన్ని పసిగట్టాలి మనం. ఇవాళ ఆవు మీద ఒక ప్రచారం తీసుకొచ్చి ఆవు తినేవాళ్ళు, ఎడ్లు తినేవాళ్ళు, ఎవరి ఆహారం వాళ్ళ ఇష్టం, ఎవరి సెంటిమెంట్ వాళ్ళకుంటే, ఎవరి ఆహారం వాళ్ళకు ఉంటుంది. కానీ ఎవరికి నచ్చింది వాడు తింటాడు, వాడు తిననియాలి కూడా. ఇవాళ కాదు కదా, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే ఈ దేశంలో గొడ్లను ఆవులను తింటలేరు కదా. లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే గొర్రెలను మేకలను తింటలేరు కదా. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, తిననియాలి కూడా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మనం పోయి ఆదివాసులకు చూస్తే పౌష్టికాహార లోపంతో చచ్చిపోతారు. ఇప్పుడు ఈ రోజుకి మన తెలంగాణలో కూడా వాళ్ళకి సరైన పౌష్టికాహారం అంతలేదు. ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని బస్తీలలో పౌష్టికాహార లోపంతో చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక పక్క మనకు హైదరాబాద్లో అద్భుతమైన మేడలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే అసలు అమెరికాలోనో హైదరాబాద్లోనో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ సమతుల్యత కూడా ఫుల్ఫిల్ కావాలి. కాబట్టి మాంసం అనేది పెరగాలి, ఉత్పత్తి పెరగాలి, మాంసం ధరలు తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి. కాబట్టి ఇవంతా జరగాలంటే డిమాండ్ ఎట్నుంచెలు ఉన్నది, సప్లై ఎట్నుంచెలు పోవాలనేది ముఖ్యం. ప్రజల నుంచి ఏం డిమాండ్ ఉంది, షెపర్డ్స్ నుంచి ఏం డిమాండ్ ఉన్నది అనేది ప్రభుత్వం సప్లై ఏం చేయాలని చూడాలి. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. డిమాండ్ గవర్నమెంటే చేస్తుంది. మాకు ఇన్ని గొర్రెలు కావాలి కాబట్టి మేము ఇది చేస్తాం. అసలు చేయాల్సిన వృత్తి చేసేటోళ్ళ నుంచి మాకు 50 గొర్రెలు ఫామ్ ఇస్తే సరిపోతుందని మనం అంటే పట్టించుకోవట్లేదు. అంటే ఇట్లాంటి అన్ని అంశాలని ఇవాళ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం చెవిటోని ముందట శంఖ ముదినట్టే ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా ఈ నార్త్కు పోతే ఎవడో నార్త్ ఇండియన్ వాడు చెప్పిండంటే దీనికి వెయిటేజ్ ఉంటుంది. ఇదే విషయానికి నార్త్ ఇండియన్ ఆఫీసరో నార్త్ ఇండియన్ లీడరో చెప్తే వెయిటేజ్ ఉన్నది. ఇవాళ సౌత్ ఇండియన్ వాడు ఓడి వేసి చెప్పినా వినే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచే ఆదాయం ఎక్కువ. మొత్తం బిజినెస్ అంతా దేశంలో 6 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ 3 సిటీలు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఇది ఆదాయ వనరులు ఉన్నాయి, దీన్ని ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా
దీని మీద ఒక పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఆ రకంగా ప్రధానమంత్రి వచ్చే టైంలోనైనా ఉపయోగపడే విధంగా ఈ మీటింగు ఉపయోగపడాలని డిమాండు న్యాయమైంది. ఈ డిమాండ్కి అనుగుణంగా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరం చేస్తూనే ఉండాలి. అయితే మేము కూడా అసలు ఈ ఎన్ఎల్ఎం స్కీము దీన్ని పట్టించుకోవట్లే, కంప్లీట్గా పట్టించుకోవద్దు అనుకున్నాం. కారణం ఏంటంటే మన వాళ్ళకి ఓనుకోలేకుండా ఎవరి కోసమో ఏం ఫైట్ చేయాలి, ఎవడో పెట్టుబడిదారులు ఈ లెక్కలు చూస్తే బాగా బలిసినోని కోసం ఎందుకు చేయాలి, ఆ సబ్సిడీ వస్తలేదని తెలుసు. వాళ్ళు కొంతమంది డాక్టర్లు నా నంబర్ ఇస్తే వాళ్ళు మాకు సబ్సిడీ రాలేదు అడగండి అని మొత్తుకుంటారు. ఎందుకు మొత్తుకోవాలి, ఎందుకు అడగాలి? వారి కోసం మన పేద వర్గాల కోసం ఉపయోగం జరుగుతుందంటే మొత్తుకుంటాము, లేకపోతే లేదనే దాని నుంచి వెళ్ళి ఏదో అడపా డిమాండ్ పెట్టి మాట్లాడడం తప్ప దాని మీద డైరెక్ట్ ఫైటింగ్లోకి దిగకపోవడానికి కారణాలలో జిఎంపిఎస్ దిగకపోవడానికి కారణం అది. అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవణ.